లీడర్కు ఓపిక ఉండాలి, పని చేయాలన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నాంపల్లిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించింది లీగల్ సెల్. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వివేక్ హాజరయ్యారు. నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో గెలిచారని చెప్పారు వివేక్. నవీన్ యాదవ్ యంగ్స్టర్, ఆయన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు పొన్నం. సిటీలో యాదవులు, మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నారని, వాళ్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు. చాలా మంది అన్నారు టైట్ ఉన్నది, చాలా రిపోర్ట్స్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా టైట్ ఉన్నదని. మేము చేసిన సర్వే ప్రకారంగా సీఎంకి కరెక్ట్ గా తెలుసు అందరూ టైట్ ఉన్నది ఓడిపోతున్నప్పుడు కూడా నేను 5% మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పి 10 days బిఫోర్ నేను వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అల్టిమేట్లీ పోల్ మేనేజ్మెంట్ అన్ని కూడా మంచిగా చేసినందువల్ల మనం మెజారిటీ 25,000 అంటే 12% మనకు మన పర్సెంటేజ్ ఓటింగ్ పెరగడం జరిగింది కాంగ్రెస్. అంటే ఇప్పుడు అది అయిపోయింది, జూబ్లీస్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే ఈ సమావేశంలో ఒక యంగ్స్టర్ నవీన్ యాదవ్ ఈజ్ అ యంగ్స్టర్, ఆయనకు మంచి ఆపర్చునిటీ ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి, మన టీపీసీసీ ప్రెసిడెంట్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి ఇదే చెప్పినారు. ఈ సిటీలో సికింద్రాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటే ఇక్కడ యాదవులను, మున్నూరు కాపులను వీళ్ళను, ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ ఈ సిటీలో యాదవులు, మున్నూరు కాపులు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మంచి ఇక ఎలక్షన్ కొట్లాడి మంచిగా గెలిచిరు. సో స్ట్రెంగ్త్ ఎప్పుడు చేయగలుగుతామంటే మనము ఆర్థికంగా కూడా మంచిగా ఉండాలి. సో మీరందరూ అడ్వకేట్స్ మంచిగా కేసెస్ కొట్టాడండి, మంచిగా ఒక పేరు మంచిగా సంపాదిస్తే ఆటోమేటికలీ కేసెస్ మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే లీగల్ పాయింట్ మనకు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం ఇది అచీవ్ చేయొచ్చు. మీరు గెలుపు స్వార్థం కోసము గెలవాలనే ఆలోచన కంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి ఆలోచన కూడా కొంత వ్యక్తిగతంగా కాకుండా వృత్తిపరంగా న్యాయం జరగాలనే ఆకాంక్ష ఉండడం తప్పు కాదు. చాలా సందర్భాల్లో కొన్ని అడ్వకేట్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ను చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే ఈ వీలైనంత త్వరగా న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం చేసి మీకు తప్పకుండా శుభవార్త వినిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాను. అడ్వకేట్స్కు సంబంధించిన అనేక రకాలుగా ఉండేటువంటి వాళ్ళకు ఏ విధంగానైనా ప్రభుత్వ పరంగా సహకారంగా ఉండడానికి కొరకు జరిగేటువంటి ఆలోచనలో నేను మీతో పాటు ఉంటాను. మీ ఆలోచనలను అమలు చేయడానికి ప్రభుత్వంలో ప్రతినిధిగా, న్యాయవాదుల ప్రతినిధిగా తప్పకుండా ఉంటాననేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా చాలా సందర్భాల్లో చెప్పినాం, న్యాయవాదులకు సంబంధించిన నియామకాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి చాలా కాలంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయవాద నియామకాల్లో కూడా కంపల్సరీ న్యాయం జరగాలనేటువంటి మాట మనం కోరుకుంటాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో లేదా ఇతర అనేక సందర్భాల్లో చెప్పినాం. గతంలో ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా కొంత అక్కడిక్కడ కొంత తెలివిగల వాళ్ళు ఎక్కువగా వాళ్ళే మళ్ళీ ఉండేటువంటి పరిస్థితి, ఏ ప్రభుత్వం ఉన్నా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది. వాళ్ళకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, కానీ పార్టీ రావడానికి అలా నవీన్ యాదవ్ గెలపడానికి కష్టపడడానికి వాళ్ళు రాలేదు కదా. మీరు ఎంత వచ్చినా మీ అందరికీ న్యాయం జరగాలి కదా అనేటువంటి ఆలోచనతో నా యొక్క మాటని ఈ సందర్భంగా నా భావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. న్యాయం కోసమే మా ఫాదర్ ఏది చేసినా న్యాయం, ధర్మం కోసమే ఫైట్ చేసినాడు. కానీ సమాజంలో మాలాంటి వాళ్ళు ఎదగాలంటే ఎంతో కష్టము. మీకు సమాజంలో ఉన్నటువంటి వారి తిరుగుతున్న వారికి అర్థమవుతూ ఉంటుంది. బట్ ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటూ ప్రజల కోసమే మా ఫాదర్ ఈరోజు కూడా ప్రజల కోసమే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో మా ఫాదర్ ఆశీర్వాదము, ఆయన చేసినటువంటి సేవలు, గత 17 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నటువంటి పబ్లిక్ లైఫ్లో నా వంతు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా గుర్తించి నాకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. సరే, నాలాంటి వాళ్ళని గెలిపించుకోవడానికి ఎంటైర్ సిస్టమ్, కాంగ్రెస్ పార్టీ నాలాంటి యువకుడు పబ్లిక్ అండగా ఉంటాడు, పబ్లిక్ సేవ చేస్తాడని చెప్పి నా గెలుపు కొరకు నిరంతరం ముఖ్యమంత్రి స్థాయి నుండి సామాన్య కార్యకర్త వరకు కూడా ఎంతో కష్టపడి నన్ను గెలిపించినాడు. అండ్ అడ్వకేట్స్, నేను 2014లో 29 years అప్పుడు ఓఐసీ గారు నాకు అవకాశం ఇచ్చినారు, పోటీ చేసి 2nd place వచ్చిన.
తర్వాత వీడు ఎక్కడ గెలిచి ఎక్కడ ఏమవుతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడి మరి నాకు బీఫామ్ రాకుండా చేసి 2018లో. సరే రాజకీయంగా అవకాశాలు వస్తుంటే రావు, అనేక తప్పుడు కేసులు పెట్టి లైఫ్ స్పాయిల్ చేయాలని చూసినాను. బట్ సన్మానం చేయాలనే ఆలోచన కూడా పెద్దలు అశోక్ అన్న చేస్తున్నారంటే అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతమందికి నేనైతే వినలేదు, అడ్వకేట్స్ అందరు కూడా టీమ్ ఒక ఎమ్మెల్యేకో మంత్రికో సన్మానం చేసిందైతే నేనైతే వినలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అండ్ చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు అడ్వకేట్స్కి సంబంధించి. ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన డెఫినెట్లీ వాళ్ళ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నేను పనిచేసి ఇంకా మంచి పేరు సంపాదిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ